అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అనే చెప్పాలి. బాగుండాలి అనుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహాలకైనా ఎప్పుడైనా సరే బలమైన గ్రహం, పాపగ్రహమైనా శుభగ్రహమైనా అది మంచి స్థానాల్లో ఉందనుకోండి, దాని ఒక ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు కర్కాటక రాశిలో నిజపొంది ఉన్నప్పటికీ, తర్వాత శని భగవాన్ అష్టమ శని, ఈ అష్టమ శని వల్ల కొంత ఇబ్బందులు అనేది కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని గ్రహాలు యోగించినప్పుడు కూడా ఈ శని భగవాన్ అనేది కాస్త ఆలస్యాన్ని, ఆటంకాలని, ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనకి ఏ విధంగా ఉంటుంది అంటే పర్సనల్గా వాళ్ళ జాతకంలో శని భగవాన్ యోగకారకుడు అయితే ఈ అష్టమ శని కాస్తంత ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్లేస్లో ఆయన ఉన్నారంటే ఈ అష్టమ శని కాస్త వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే ఇక్కడ కుజుడు శని ఇద్దరు వీక్షణ. సో కుజుడు అక్కడ ఖచ్చితంగా కర్కాటకంలో అనుకూలంగా ఉండడు. అది బలహీనమైన ప్లేస్ ఆయనకి ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇది కర్కాటక రాశి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనకి జలరాశి. నీళ్లు నిప్పు ఎప్పుడైతే కలుస్తాయో దానివల్ల ఏంటంటే కాస్తంత ఎప్పుడు ఇబ్బంది, అన్కంఫర్టబుల్ అనేది ఉంటుంది మీ లైఫ్లో. వీళ్ళు ఏదైతే కంఫర్టబుల్గా అనుకుంటారో అది అన్కంఫర్టబుల్గా నడుస్తుంది. అది నడుస్తూ దాంతో ఆలస్యము, ఆటంకాలు ఇవి జరుగుతుంటాయి. ఏ రంగాల్లో అంటే అన్ని రంగాల వాళ్ళకి అదే పరిస్థితి. సో అనుకూలంగా ఉంటుందంటే అనుకూలంగా ఉంది అనుకుంటూ మైండ్ సెట్ చేసుకోవడం, మేనిఫెస్ట్ చేయడం అనేది ఈ మాసం వీళ్ళకి చాలా చాలా అవసరం. సో మాకు బాగుంటుంది, మేము బ్రహ్మాండంగా ఉంటాం, మా వల్ల అవుతుంది, మేము చేయగలుగుతాం, అవుతుంది అనుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ప్లేస్లో వీళ్ళకి ఏదో ఒక అడ్డంకం అంటే నచ్చని వాళ్ళు ఎదురవడం, నచ్చని వాళ్ళతో పని చేయాల్సి వచ్చే పరిస్థితి. సో ఈ మాసం అంతా ఒక బాస్ నచ్చలేదు అనుకో, ఆ ఎంప్లాయీ ఈ ఎంప్లాయీ నువ్వు ఇద్దరు కలిపి ఈ ప్రాజెక్ట్ చేయండి అని చెప్తున్నావు. సో అక్కడ ఇద్దరికి వాదవాదాలు పెరగడము, లేకపోతే మాట్లాడుకుని ఉండడము, ఇలాంటి విషయాల్లో వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. ఉద్యోగస్తులకి అన్కంఫర్టబుల్ లైఫ్ ఈ మాసం కాస్త వీళ్ళకి. ఎప్పుడు దాకా అంటే శని భగవాన్ ఉన్నంతకాలం వీళ్ళకి ఉంటుంది. కాకపోతే కుజుడు కూడా ఇక్కడ ఉండడం వల్ల, ఈ రెండు ఉండడం వల్ల కాస్తంత ఈ రెండు ప్లానెట్స్ మిగతా అన్ని ప్లానెట్స్ ఫేవరబుల్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి అన్కంఫర్టబుల్ అనేది తగ్గదు. మాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో చూడడానికి అన్ని యోగాలు బాగున్నట్టుగా కనిపిస్తాయి. వివాహాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. వివాహాలు మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో ఒకటి శుక్రుడు వచ్చాడు, మకరంలో శుక్రుడు వీళ్ళకి. సో దానివల్ల అంటే అందమైన వాళ్ళు, వీళ్ళు ఊహించుకున్న దానికంటే మంచి వాళ్ళు రావడం, అంటే కొంచెం పర్సనాలిటీస్ వైజ్గా చూడడానికి అందము, చందము అన్నీ ఉండేటట్టుగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆపోజిట్ పార్ట్నర్స్ రావడం కానీ, వ్యాపారాలు చేద్దాం అనుకునేటప్పుడు వ్యాపారాలు చేసేటప్పుడు మంచి మంచి ప్లేసెస్లో చూడడం కానీ, వీళ్ళు అనుకునే దానికంటే ఓ 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కానీ ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. అంటే వీళ్ళు ఒక 1 lakh చేద్దాం అంటే ఒక 2 lakhs ఖర్చు అంటే డబుల్ ఖర్చు కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకని ఏంటంటే ప్రతిదీ వీళ్ళు ఒక నామాన్ని జపం చేసుకుంటూ, దేవుడి స్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి మేనిఫెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మాసం వీళ్ళు ఏంటంటే చేయగలుగుతాం, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళడమే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి. విద్యార్థులకి కాస్తంత కష్టపడితే మంచి రిజల్ట్ ఉంది. వాళ్ళు కాస్త కష్టపడాలి అంటే బాగా చదవాలి, ఎర్లీ అవర్స్లో లేవడము, చదవడము, తర్వాత ఒక దైవారాధన చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము చేస్తూ ఉంటే పనులు అవుతాయి. ఇది కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భూమికి సంబంధించి ఎలా ఉండబోతుంది? లైక్ కొనడం కావచ్చు, లేదా కొన్ని వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటారు, అలాంటి వారికి రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది? ఈ రిజల్ట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళకి కర్కాటక రాశిలో కుజుడు, తర్వాత తృతీయ స్థానంలో కేతువు, ఈ కుజకేతువులు ప్లస్ ఇక్కడ రాహు, ఇక్కడ శని భగవానుడు, వీళ్ళందరూ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ జన్మజాతకంలో యోగ్యంగా ఉంటే ఆ భూమి వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళ ల్యాండ్లో ఎవరో కావాలని వివాదం పెట్టుకోవడం స్టార్ట్ అవుతారు కొత్తగా. ఇప్పుడు దాకా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ అవ్వడం, మాకు ఈ ల్యాండ్ మాకు నాకు సంబంధం ఉంది అని చెప్పేసి. ఏంటంటే ఏదైనా అన్కంఫర్టబుల్గా వీళ్ళు ఫీల్ అవ్వాలనుకున్నాం కదా, ఆ ఫీల్ అనేది వివాదాల్లో ఖచ్చితంగా భూముల్లో కానీ, ఇంట్లో విషయాల్లో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ కాస్త అన్కంఫర్టబుల్ లైఫ్ అనేది వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే కర్కాటక రాశిలోనే కూర్చొని ఉంటే కాస్త ఎప్పుడైతే పాపగ్రహం కనుక అది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది, మంచి ఫలితాలు అయితే ఇవ్వదు. సో ఆ ఇబ్బంది అనేది మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే, నేను కొంచెం పట్టుదలగా చేయాలి,
కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా నేను బాండింగ్ అనుకుని చేయాలి అని వీళ్ళు కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ మాసం వీళ్ళకి అవసరం కంపల్సరీగా. అంటే ఈ పని అయిపోతుందిలే అనుకోకుండా ఎలా అవుతుంది, దాన్ని ఎలా చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు ఏమొస్తే ఎలా చెప్పాలి ఆన్సర్స్ అని వీళ్ళు కొంచెం మైండ్ సెట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనుకూలంగా సాధిస్తారు, లేదా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంది వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి రవి 16 తారీఖు నుంచి అనుకూలంగా మారుతారు. అంతవరకు కాస్త రవి కూడా ఎంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వాళ్ళకి. సో డిసెంబర్ 16 నుంచి ఆయన అనుకూలంగా మారినప్పుడు ఏంటంటే కాస్త ఉద్యోగాలు వ్యవహారాల వాటిలో వీళ్ళు అనుకున్న పనులు సాధించగల శక్తి సామర్థ్యత వీళ్ళకన్నీ వస్తాయి. బుధుడు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కర్కాటక రాశికి ఎప్పుడైనా 1000 తృతీయాధిపతి. సో అందువల్ల ఏంటంటే సమయానికి ఆ టైంకి వీళ్ళు మాట్లాడలేకపోతారు. తర్వాత 100 మాట్లాడతారు వచ్చి, మేము అప్పుడు అది చేయాల్సి, ఆ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా అని అనుకుంటాం, కానీ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి రాశికి ఆ బుధుడు తృతీయ వ్యయాధిపతి కనుక ఖచ్చితంగా ఆయన ఆ సమయ స్ఫూర్తిని ఇవ్వలేరు. సో దానికి కావాలంటే వీళ్ళు ఒక మెడిటేషన్, యోగా, ఈ మాసంలో వీళ్ళు ఎంత మెడిటేషన్ చేసుకుంటూ ఎంత కామ్ డౌన్గా ఉండగలిగితే అంత సాధిస్తారు. ఎంత గట్టిగా మాట్లాడి చేస్తూ ఉంటే అంత ఆలస్యం అంత ఆటంకాలు అవుతాయి. ఎందుకంటే శని భగవాన్ పవర్ఫుల్గా పనిచేస్తున్నారు, కుజుడు వీళ్ళ బలహీనంగా ఉన్నప్పటికీ కూడా పనిచేస్తున్నారు. తర్వాత ఇక్కడ సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా అంత అనుకూలమైన యోగాని ఇక్కడ ఇవ్వడం. ఎందుకంటే ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఇస్తున్నాయో ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే గురువు ప్లస్ శుక్రుడు 2 శుభగ్రహాల దృష్టి ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఎలా సాధించగలరు? ఒక జపం చేస్తూ, ఒక మానిఫెస్ట్ చేసుకుంటూ, లేకపోతే ఒక మెడిటేషన్ చేసుకుంటే సాధించగలరు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇది జరుగుతుంది. రాజకీయం, సినీ రంగంలో కొంతమంది కళాకారులు ఉంటారు, కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసం? సినీ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేది వచ్చే అవకాశం. మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా గుర్తింపు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఉండడం వల్ల శని భగవాన్ పదవి తర్వాత దాని తగ్గట్టు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు కనుక ఆయన ఖచ్చితంగా బాగుంటుంది. ఆ విధంగా వీళ్ళకి బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గోచార ఫలితాలు వేరు, జన్మజాతక ఫలితాలు వేరు. వాళ్ళ జాతకంలో కూడా యోగమైన శని భగవాన్ ఉంటే ఖచ్చితంగా ఈ అష్టమ శని వీళ్ళకి యోగాన్ని ఇస్తుంది. తర్వాత కుజుడు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఒక పట్టుదలను తెస్తాడు. ఆయన బలహీనంగా ఉన్నా అక్కడ ఏం చేస్తారు, ఆయన తత్వం ఏంటి, ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండడమే. సాఫ్ట్గా ఉండము, సైలెంట్గా చెప్పడము అలాంటి విషయం ఉండవద్దు. గట్టిగా చెప్పడము, లేకపోతే అది చేయాలని మూర్ఖత్వంగా మాట్లాడడం కానీ, వాదించడం కానీ అన్నిటికీ అనే ముందుంటాడు. సో అవి ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి. ఇప్పుడు ఏదైతే సాఫ్ట్గా మాట్లాడి సాల్వ్ అవుతుందిలే అనుకుంటారు కర్కాటక రాశులు. ఈయన అలా ఉండేడు, గట్టిగా మాట్లాడని చెప్పేసి ఆటోమేటిక్గా తెలియకుండా గట్టిగా మాట్లాడతాం. ఆ మాట్లాడినప్పుడు జాతకంలో యోగం బాగుంటే అది మనకు కలిసి వస్తుంది, బాగాలేకపోతే ఇబ్బంది పడతాం. ఈ 2 కొన్ని ఎప్పుడంటే జాతకాన్ని ప్లస్ మన గోచారాన్ని బ్యాలెన్స్ చేసుకుని చూసుకోవాలి. చూసుకోకుండా ఒక గోచారంలో బ్రహ్మాండంగా ఉంది అంటే జాతకంలో ఇబ్బంది పడే యోగం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉంటుంది. జాతకంలో యోగం బాగుంది, గోచార ఫలితాలు కాస్త ఇబ్బంది పెట్టినా సరే జాతకంలో ఫలితాల వల్ల మంచి రిజల్ట్ వస్తాయి. సో మనకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా జరుగుతుందని ఉండదు. వాళ్ళ జాతకంలో బాగుంది, యోగం ఉంది, గృహయోగం ఉంది, చక్కగా గృహం కొనడము దానిలో వెళ్ళడం అని జరుగుతుంది. అయితే ఏంటంటే కొత్తగా ప్రారంభం చేసేవాడిని కూడా ఈ మాసాల్లో చేయకూడదు. ప్రారంభాలు చేయడం అనేది మంచిది కాదు. ఎప్పుడైతే కర్కాటక రాశిలో పాపగ్రహమైన కుజుడు ఉన్నారో ఏ పనైనా చేయాలంటే అలా అప్పుడు చేయకూడదు. దానివల్ల ఏంటంటే కాస్త ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనకు కనిపించినప్పుడు కూడా అది ఫ్యూచర్లో అది ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకని చేయకూడదు. మేడం, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు ఈ మాసంలో? వీళ్ళకి కావాల్సింది ఏంటంటే గురువు శుక్రుడు శుభగ్రహాల దృష్టి, తర్వాత కుజుడు, తర్వాత కేతువు, తృతీయ స్థానంలో కేతువు, వీళ్ళ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన. గణపతి ప్రతిరోజు గరికతో పూజ చేయడము, బెల్లం నైవేద్యం పెట్టడము, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడము, అరటిపళ్ళతో పాటు బెల్లము, ఉండ్రాళ్ళు, పరమాణం, ఇంకా వాళ్ళు నచ్చిన ఐటమ్, కానీ బెల్లం కంపల్సరీ ఉండాలి. గరిక బెల్లం 2 పూజ చేసి మార్నింగ్ లేచి పూజ చేసి బయటికి వెళ్ళాం. వీళ్ళు ఈ మాసం అంతా ఎంత భక్తిగా పూజ చేసుకుంటారో అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ఎంత భక్తిగా ఉంటే అంత శ్రద్ధగా అన్ని పనులు అవుతాయి, లేకపోతే కాస్త ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి శని భగవాన్ అష్టమ స్థానంలో ఉన్న 9th హౌస్లో మీనంలో రాహు ఏంటంటే ఒక రకమైన బద్ధకాన్ని, ఒక రకమైన లేజినెస్ తెప్పిస్తుంది. కానీ కుజుడు ప్లస్ రాహు ఈ కాంబినేషన్స్, శని అండ్ ప్లస్ కుజుడు ఈ కాంబినేషన్స్ అన్ని కూడా విరోధ స్వభావాలు. అంటే వీళ్ళకు ఉండేవి లక్షణాలు కావు, అవి కొత్త లక్షణాలు రావడం, కొత్తగా మారడము, కొత్త మార్పులు తెచ్చుకోవడం. వీళ్ళు చేసే పనుల్లో కొత్త మార్పులు వస్తాయి, వీళ్ళు ఉద్యోగాల్లో ప్లేసుల్లో మార్పులు అవన్నీ జరుగుతాయి.
కానీ మనుషులో కన్నా మార్పులు కొత్తగా రావడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మార్పులు రాకుండా సహజంగా వాళ్ళకు ఉండే ఎనర్జీస్ ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. ఇంకేంటంటే కుజుడు ప్లస్ రాహు కేతు ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒక రకమైన సర్పదోషాల కింద తీసుకుంటాం. సో ఆ విధంగా ఉన్నప్పుడు కాస్త సంతాన యోగం ఉన్నవాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు రావడం, కాస్త అబార్షన్స్ అవ్వడం ఇలాంటి కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మాసంలో డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి అనేది వస్తుంది. చక్కగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వేద పండితులకి అన్నదానం చేయించడం కానీ, అన్నదానం తగ్గ అంటే గ్రాసరం ఇవ్వడం కానీ, ఏదైనా పదార్థాలను వీళ్ళు దానం చేయడం కానీ చేస్తే మంచిది. వస్త్రదానం కానీ, అన్నదానం కానీ. అన్నదానం అంటే ఇప్పుడు వేద పండితులు అన్నదానం చేయాలంటే వీళ్ళు వెళ్ళి చేయడానికి అవ్వదు. సో అన్నదానం కావాల్సిన సామాన్లు వీళ్ళు కొని ఇవ్వడం, అలా ఇవ్వడం కానీ, వస్త్రాలు ఇవ్వడం కానీ, బ్రహ్మచరులకి భోజనం పెట్టడం కానీ. సో బాల బ్రహ్మచరులు ఉంటారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ చేయడం వల్ల వీళ్ళ సంతాన యోగం బాగుంటుంది. ఈ మాసంలో సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో వచ్చి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చిన్న చిన్న పిల్లలు ఎవరైతే పిల్లలు మగపిల్లలు వాళ్ళందరికీ కాస్త ఆహారం దానంగా పెట్టడం కానీ, వాళ్ళకి పిలిచి బట్టలు పెట్టడం కానీ ఇవన్నీ చేయాలి. లేకపోతే చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇవ్వచ్చు కదా అంటే ఇక అవే పనిగా ఇస్తున్నారు, అలా ఇవ్వకూడదు. అన్నదానం చేయాలి. చక్కగా ఇంటికి పిలిచి బ్రహ్మచారి అంటే ఒక సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధిస్తామో ఇంటికి పిలిచి భోజనం పెట్టి కాళ్ళు కడిగి వాళ్ళ పాదాలకి పాదపూజ చేసి వస్త్రాలు పెడతామో అలా విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం కుదరలేని వాళ్ళు ఇలా ఇవ్వచ్చు. ఇది పరిహారంలో మనం సింపుల్ రెమెడీస్ చెప్తున్నాం చేసుకునే విధంగా. అంటే ఎవరికి ఉండే ప్రాంతీయ ఆచారాలు పాపం వాళ్ళకు ఉండే ప్లేస్లలో వాళ్ళు ఉండే అవకాశాలు లేకపోతే చేసుకునే విధంగా. అంతేగాని చెప్పాం కదా ఇదే అందరికీ చెప్తే అది మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా కాకుండా అందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే చేయగలిగిన వాళ్ళు శ్రేష్టంగా హాయిగా వేద బ్రాహ్మణులకి మంచిగా స్వయంపాక దానాలు ఇవ్వడం, వస్త్రదానం చేయడం. చేయలేని వాళ్ళు పిల్లలకి కనీసం పిల్లలైనా పిలిచి వాళ్ళకి పెట్టడం. ఈ విధంగా చేసుకుంటే మంచి సత్ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా ఉంటుంది. డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.